మనం 2024వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, వారి వృత్తి బలం, ఆరోగ్య బలం, సంతాన బలం, సంసార బలం, కుటుంబ బలం, విద్య బలం, కెరీర్ విషయం, ప్రేమ వ్యవహారం, పర్సనల్ లైఫ్ ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ 9 గవ్వలు వారి పేరు మీద వేసి వారి జాతక బలం ఎలా ఉందో వాటిని గవ్వల్ని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం చూద్దామండి. మీనరాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ 2024వ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 2 గవ్వలు పడ్డాయండి. 2 గవ్వలు అంటే వీరి జాతకానికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు 4, ఇబ్బందులు పెట్టేవారు 7. వీరి జాతకానికి చూడాలంటే ముఖ్యంగా వీరికి కీర్తి చాలా ఉంటుందండి. ఎక్కడ పోయినా వీరు మాత్రం మర్యాద యోగ బలం ఉంటుంది. ప్రతి ఒక్కరు వీరికి గౌరవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఉంటుంది. అలాగే దైవ సహకారం కూడా చాలా ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష బలంలో విద్యాస్థానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గురు నేర్పిన విద్య డిగ్రీలు ఉన్న విద్యనే కాదండి, వీరి గ్రహణ శక్తి చాలా ఉంటుంది. అంటే ఒకసారి 2 సార్లు చూసిన దాన్ని వారు తొందరగా నేర్చుకునే అలవాటు ఉంటుంది. చాలా మంచి గుణాలే ఉంటాయి వీరి జాతక బలానికి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం మీన అంటే మత్స్యం అండి. మత్స్యావతారంలో విష్ణుమూర్తికి మత్స్యావతారం ఎలా ఉందో అలాంటి జాతక బలం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరు నీటిలో ఎలాంటి నీటైనా సరే, అది మంచి నీరైనా సరే, చెడు నీరైనా సరే, మురికి నీళ్ళైనా సరే, సముద్రమైనా సరే, ఉప్పు నీళ్ళ ఉండేవి, మంచి నీళ్ళు అంటే నది, అలాగే కుంటలైనా సరే, లేకుంటే కాలువలైనా సరే, చెరువులైనా సరే, ఏ నీటిలో అయినా ఈదే యోగం ఉంటుంది, అంటే తీరే యోగం ఉంటుంది. అలాగే జీవితంలో కూడా తీరే యోగం ఉంటుంది, ఎదురీత ఉంటుంది వీరి జాతక బలానికి. అడగడుగున ఆటంకాలు ఉంటాయి వీరికి. అడగడుగున ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి అధిపతి, జాతకాధిపతి మాత్రం, రాష్ట్రాధిపతి మాత్రం గురువుడు అంటే బృహస్పతి అండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం రేవతి నక్షత్రం వారికి మాత్రం సూర్యుడు అధిపతి అండి. గవ్వలు 2 గవ్వలు పడ్డాయండి. చంద్రుడు వీరికి సహకారం జాతక బలానికి. కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారి జాతకంలో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. 2వసారి గవ్వలేసి చూద్దామండి మీనరాశి వారి పేరు మీద ఎలా ఉంది. రెండవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలంలో గ్రహాలు బాగాలేకపోయినా గవ్వల శాస్త్ర ప్రకారం అయితే చాలా మంచిగా ఉందండి. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా వస్తున్నాయి వీరికి. ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సంసారపరంగా, సంతానపరంగా, అలాగే పర్సనల్ లైఫ్లో, ప్రేమ వ్యవహారంలో, వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో ఏదో ఒక సమస్య, చిక్కు, చికాకు వస్తూనే ఉంటుంది. రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కానీ వీరికి మాత్రం బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలు నెరవేర్చుకునే గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. 3 గవ్వలు పడ్డాయండి. త్రికారణ శుద్ధిగా వీరు అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయండి. ఆ విష్ణుమూర్తి, శివుడి బ్రహ్మ సాక్షిగా, ఆ త్రిమాతలు పార్వతీమాత, లక్ష్మీదేవత, సరస్వతి సాక్షిగా, అని వీరు ఖచ్చితంగా మాత్రం వారి వరంతో మాత్రం త్రికారణ శుద్ధిగా అనుకున్న సాధించే అవకాశం ఉన్నాయండి. అలాగే 3 గుణాలు, తామస గుణం, రాజస గుణం, సాత్విక గుణం. వీరి గుణం ఉంటుంది, ఎక్కువ మాత్రం సాత్విక గుణం ఉంటుందండి. ఇక తామస గుణం అంటే ఈ కలియుగంలో అందరికీ ఉంటుందండి. తొందరగా కోపం రావటం, తొందరపాటు పడటం, పని కాకపోతే అసహనం కావటం, ఇలాంటి సంఘటనలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ మాత్రం ఈ తొందరపాటు నిర్ణయం ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారైనా సరే అండి, ఈ కాలంలో మాత్రం ఈ నడుస్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కోపం రావటం సహజం, అసహనం కావటం సహజం. అది దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే తిరుగు ఉండదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందండి. వీరి కంట్రోల్తో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారం కూడా ఉంటుంది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా విష్ణువు బ్రహ్మ పూజించడం, అలాగే త్రిమాతల్ని పూజించడం చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం అటు విష్ణు అవతారం, ఇటు ఈశ్వరుడి అవతారం. అంటే ఈశ్వరుడికి అవతారాలు లేవండి, ఆయన లింగకారకుడు. 11 లింగాలు ఏదైనా ఒక లింగేశ్వరుని దర్శనం చేయటం, గ్రామంలో కానీ, ఊర్లో కానీ, పట్టణంలో కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం ఏకాదశి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, మహాశివరాత్రి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, మంగళవారం రోజు కానీ, సోమవారం రోజు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి. శుభయోగం ఉంటుంది. అలాగే విష్ణుమూర్తికి దశావతారాలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఏదో రకంగా పూజ చేయడం చాలా వరకు మంచిది. శుభ ఫలితాలు ఉంటాయి. శివునికి రూపం ఉండదండి, అదే వారికి లింగాకారం కాబట్టి లింగాకారంలో పూజ చేయటం, భస్మాభిషేకం, భస్మాభిషేకం,
అలాగే పుష్పాభిషేకం, నీటి అభిషేకం, తేనె అభిషేకం, పాలాభిషేకం, క్షీరాభిషేకం, అలాగే మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగ బలం ఉంటుందండి. 5 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలం, మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉంది. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. ఎటుపోయి మాత్రం వీరికి శుభకరమైన గవ్వలు పడుతున్నాయి, కానీ అష్టమ సంఖ్య అవుతుందండి. అష్టమ సంఖ్యకు వీరికి పడదండి. ఎందుకంటే ఈ జాతకానికి చూడాలంటే మాత్రం అష్టమ సంఖ్య వీరికి చాలా ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది. ఏ రకంగా చూసిన ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ జాతక బలాన్ని నమ్మిన వారు చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ వైద్య రంగంలో నడుస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు, ఆరోగ్య రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు, అనారోగ్యంతో ఉన్న వారికి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇబ్బందులు. మానసిక ఒత్తిడి మూలం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు సామాన్యంగా మాత్రం మానసిక ఒత్తిడి కారు కానీ మాత్రం, కానీ ఎటువంటి వారైనా సరే ఈ కలియుగంలో ఇప్పుడున్న నేచర్స్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఫుడ్ని బట్టి, చేసే పనిని బట్టి చాలా వరకు మానవులు ఒత్తిడి తీసుకుంటారు. అందులో ఈ మీనరాశి వారు కూడా మాత్రం వారు కూడా మినహాయింపు కాదు కాబట్టి ఆ ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఆ ఒత్తిడిని మాత్రం వారు ఏదన్నా వారికి ఉన్న అలవాటుతో తగ్గించుకోవడం చాలా వరకు మంచిది, మంచిగా అయ్యే అవకాశం ఉంది. కానీ పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అతి కష్టంలో గెలిచే అవకాశం ఉంది. అలాగే విదేశయానం చేయాలనుకునే వారికి ఆకస్మికంగా విదేశయానం యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్య కోసం పోయేవారికి కలిసి వస్తుంది, కానీ ఉద్యోగం కోసం పోయేవారికి ఇబ్బందులు వస్తాయి. బిజినెస్ చేయాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మామూలుగా వెళ్ళి విదేశాలు తిరిగి రావాలనుకునే వారికి ఇబ్బందులు ఇక్కట్లు తప్పవు. కానీ సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, అలాగే మీడియా రంగం వారికి, జర్నలిస్టుల వారికి మాత్రం చాలా వరకు వాగ్దాటి ఉంటుంది. వారు ఎక్కడ పోయినా మాత్రం ఎన్ని ఇబ్బందులు పడ్డా అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. ఇక వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని నిలకడలు ఉంటాయి, కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి. వ్యవసాయదారులకు మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. అలాగే మాత్రం బోధన రంగం వారికి చిక్కులు చికాకులు తప్పవు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది. జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. మత్స్య కార్మికులకు, రొయ్యల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వ్యాపారం యోగ బలం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా క్రీడాకారులు, కళాకారులకు కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు వారి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద స్త్రీ నుంచి నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోశాపం, అలాగే స్త్రీ శాపం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. అసలు చిక్కులు చికాకులు వచ్చేవారు మాత్రం జాగ్రత్త పాటించడం మంచిది. మొత్తం 8 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. అష్టగ్రహ కూటమి అంటే ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే అష్టగ్రహ సహకారం అంటే 8 సహకారాలు అంటే మాత్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకానికి పడమర దిక్కు, తూర్పు దిక్కు చాలా వరకు మంచిదండి. గృహం కొనాలనుకునే వరకు, కట్టాలనుకునే వరకు, నిర్మించాలనుకునే వారికి, వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు తప్పకుండా మాత్రం పరమేశ్వరుని ఆరాధన చేయటం, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, సువర్ణదానం, భూదానం, ఎవరు శక్తికి మించిన వారు, ఎవరు శక్తికి మించకుండా వారు సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం, హోమం జపం చేపించడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.